సార్ రామ్నాథ్ గారు, కర్నూలు జిల్లా దగ్గర జరిగినటువంటి బస్సు ప్రమాదం, ఇందుకు ఒక్కొక్క కారణాన్ని మనకు ఒక సినిమా ఉంటుంది ఫైనల్ డెస్టినేషన్ అని, ఒక్కొక్కటి వెతుక్కుంటూ వెనక్కి వెళ్ళి చూస్తే ఆఖరికి మద్యం దగ్గర ఆగుతోంది ఇది. అయితే మద్యం మత్తులోనే ఈ ప్రమాదం జరిగింది. శివశంకర్ మద్యం తాగడం వల్ల అక్కడి నుంచి మొదలు పెడితే ఇంత పెద్ద ప్రమాదానికి ఇది కారణమైంది అనేది కనిపిస్తుంది. ఎక్కడైతే ప్రమాదితను ఉన్నాడో లక్ష్మీపురంలో దాదాపుగా 4 బెల్ట్ షాపులు ఉన్నాయని గ్రామస్తులు చెప్పినటువంటి మాట మనం అది కూడా ప్లే చేసి వినిపించాం. పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసినటువంటి అధికారులు మరి లక్ష్మీపురంలో బెల్ట్ షాపు దగ్గర అతను కొనలేదు అని చెప్పి ఆ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేస్తే సరిపోతుంది కదా, ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టట్లేదు? ఈశ్వర్ గారు, మీకు వెంకటరెడ్డి గారికి నమస్కారం. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ ఏబిఎన్ డిబేట్ లో అడ్స్మేలి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశాలు ఎలా ఉన్నాయని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఆయనకి ఇటీవల ఒక సామాజిక వర్గానికి సంబంధించిన కార్పొరేషన్ లో డైరెక్టర్ గా పోస్ట్ కూడా ఇచ్చారు. కానీ డిబేట్లలో అనలిస్ట్ గా వస్తూ ఉంటారు. ఆయన చెప్తున్నది ఏంటి అంటే సింపుల్ గా ఛానల్ వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. అసలు ఏదో జరిగితే దాన్ని తీసుకొచ్చి బెల్ట్ షాపులు కంటగడతారు ఏంటి అని. అంటే బెల్ట్ షాపుల మీద ఈగ వాళ్తే సరే తెలుగుదేశం పార్టీ డిఫెండ్ చేసిందంటే అదో రకం, మీడియా కూడా రంగంలోకి దిగి బెల్ట్ షాపుల జోలికి ఎవరు రాకూడదు అని అంటున్నారంటే ఇండైరెక్ట్ గా బెల్ట్ షాపులకు మద్దతుగా మీడియా కూడా పనిచేస్తుంది అన్నది అర్థమవుతుంది. ఆయన సింపుల్ గా చెప్తున్నారు ఏంటి, హరిహర బ్రహ్మదేవులు వచ్చినా కూడా బెల్ట్ షాపుల్ని కంట్రోల్ చేయలేరు అంటున్నారు. ఈ వ్యవస్థ ఎక్కడ ఉంది సార్? ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే, అది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఎందుకు నడుస్తుంది? అంటే మిగతా రాష్ట్రాల్లో ఎవరు పాలిస్తున్నారు? అక్కడ లేనిది ఇక్కడే ఎందుకు వచ్చింది? పైగా జీవనోపాధి అంటున్నారు. చాలా ప్రమాదకరమైన అంశం. ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? అర్ధరాత్రి అయిపోయిన తర్వాత మద్యం తాగే వాళ్ళకు బాటిల్ అయిపోతాయి, అప్పుడు ఎక్కడికి పోతారు? అక్కడికి వెళ్తారు, ఒక 50 రూపాయలు ఎక్కువ తీసుకొని ఇస్తారు, అదో జీవనోపాధి అంటున్నారు. ఇదే చాలా ప్రమాదకరమే. ఇప్పుడు గతంలో ఒక బాటిల్ తాగి పడుకునే వాళ్ళు ఇప్పుడు తెల్లవారులు అందుబాటులో ఉండడంతో బెల్ట్ షాపులన్న సొంత ఊర్లోనే సొంత వీధిలోనే ఉండడంతో తెల్లవారులు తాగుతున్నారు. అంటే ఒక బాటిల్ తాగే వ్యక్తి 2-3 బాటిల్ తాగి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఇది ప్రమాదం కాదా? జీవనోపాధి, దీనివల్ల ప్రమాదం లేదని చెప్పి ఒక ఛానల్లో మాట్లాడుతూ ఉన్నారంటే ఇది ప్రమాదం కాకుండా ఎలా ఉంటుంది? సరే ప్రమాదం కాకపోతే ఒక పాలసీ తీసుకురండి, బెల్ట్ షాపులన్నింటినీ కూడా ప్రభుత్వం తరఫునే నియమిస్తాం, వేలం వేస్తాం అని చెప్పండి. అప్పుడు ప్రజలు ఎలాగో ఫిక్స్ అయ్యారు. ఇక 3 ఏళ్ళు కూడా ఈ బెల్ట్ షాపులు ఈ గోల అంతా తప్పదని ఫిక్స్ అయ్యారు. మరి ప్రభుత్వ పరంగా తీసుకురండి, బెల్ట్ షాప్ కిందనే డబ్బులు వసూలు చేయండి. బెల్ట్ షాపులు నడిస్తే ప్రమాదం కాదు అని చెప్తున్నారంటే మొన్న ఈనాడు పత్రికలో రాశారు కదా, ఆ మొలకల చెరువు జరిగినప్పుడు తంబలపల్లి నియోజకవర్గంలో ఈ నకిలీ మద్యాన్ని 1000 బెల్ట్ షాపులకు సప్లై చేశారు. అంటే బెల్ట్ షాపులే కదా కేంద్రం అవుతున్నది. నకిలీ మద్యము, ఈ కల్తీ మద్యం సప్లైకి అమ్మకాలకంతా ఇవే వేదిక అవుతున్నాయి. ఎందుకంటే మానిటరింగ్ ఉండదు, ఇవన్నీ అనధికారికంగా ఉన్నాయి కాబట్టి దీన్ని చేస్తూ ఉన్నారు. కానీ ఇవి ప్రమాదకరం కాదు. జీవనోపాధి అంటారు ఏంటి అంటే ఇంకా ఉపాధి హామీ పథకానికి లింకప్ చేస్తే సరిపోతుంది. ఉపాధి హామీ పథకానికి వెళ్లే కూలీలంతా గ్రామాల్లో బెల్ట్ షాపుల దగ్గరే మందు కొని అక్కడ జీవనోపాధి పెంచేలా చూడండి అని ఒక గవర్నమెంట్ ఒక ఆదేశాలు కూడా ఇస్తే సరిపోతుంది కదా. ఎందుకు ఇంత అంటే ఏం జరుగుతుందో తెలిసి కూడా ఒక బెల్ట్ షాపుని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు బెల్ట్ షాప్ అంటేనే అనధికారిక వ్యాపారం, అక్రమ వ్యాపారం. ఎందుకంటే లైసెన్స్ ఇచ్చినటువంటి షాపుల్లోనే మద్యం అమ్మాలి అని ఉన్నప్పుడు ఇదే ప్రభుత్వంలో ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న వ్యక్తి వాటిని సమర్థిస్తే ప్రభుత్వం మేము అక్రమ వ్యాపారం చేస్తాము, మా పని ఇదే అని చెప్పినట్ట లెక్క. వాళ్ళంతా ఎండోర్స్ చేసుకోవడానికి దాన్ని యాక్సెప్టెన్సీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. మీడియా చేయడం అన్నది మరీ ముఖ్యంగా. ఇప్పుడు ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఏం రాశారు? బెల్ట్ షాపుల్లో మద్యం తాగడం వల్ల వాళ్ళకి ఇది జరిగిందని సాక్షి పత్రికలో రాస్తే రోత పత్రిక, రోత మీడియా అంటే రకరకాలుగా రాశారు. ఎందుకు అంత ఆక్రోషం ఒక మీడియా సంస్థకి? అవును, సరే సింపుల్ గా ఇదిగో బెల్ట్ షాప్ లో తాగలేదంట, మద్యం షాప్ లో తాగారంట, అధికారులు ఇలా చెప్తున్నారు అని చెప్పి వదిలేయకుండా ఎందుకు మీడియా కూడా అటాక్ చేస్తోంది, ఎదురుదాడి చేస్తోంది తెలుగుదేశం పార్టీ తరఫున? అంటే ఈ బెల్ట్ షాపులన్నీ మన తెలుగుదేశం పార్టీ వాళ్లకు ఆదాయ వనరులు, ఈ ఆదాయం దెబ్బతినకూడదు అన్న ఈ గ్రామాల్లో ఈ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వాళ్ళు సంపాదనలో ఐటీ ఉద్యోగులతో పోటీ పడుతున్నారు. ఆ పరిస్థితికి వచ్చేసారు. అంటే తెల్లవారులు నడుపుతూనే ఉన్నారు. ఇప్పుడు 8:30కు లాస్ట్ బాటిల్ కొన్నారు అని వీళ్ళు చెప్తూ ఉన్నారు. అవును, ఈ షాపులు మద్యం షాపులు 10 గంటలకు క్లోజ్ అవుతాయి. వైసీపీ లో 8 గంటలకు క్లోజ్ చేసే వాళ్ళు దాన్ని మళ్ళీ 12 గంటలకు పెంచేసి 10 గంటల వరకు పెడుతున్నారు. సరే 10 గంటల నుంచి మళ్ళా 2:30 వరకు కూడా వాళ్ళు మత్తులో ఉన్నారు అంటే బెల్ట్ షాప్ లో కాకుండా ఎక్కడ దొరికింది? 8:25కి లాస్ట్ కొన్నారు సార్ వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం. అది కూడా ఒకసారి ప్లే చేయండి. 8:25కి చివరి బాటిల్ కొన్నారు అంటే ఒకే ఒక బాటిల్ కొన్నారని చెప్తున్నారు. ఒక బాటిల్ని ఇద్దరు సగం తాగుంటారు.
9 లోపు కంప్లీట్ చేస్తుంటారు. 9 నుంచి 2 గంటల 45 నిమిషాలు అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున అంత మత్తు ఎలా వస్తుంది? మధ్యలో తాగలేదు, మధ్యలో ఎక్కడో తాగారు. 10 గంటలకు వైన్ షాపులు ఉండవు, ఇంకా తర్వాత బెల్ట్ షాపులకి మొదలవుతుంది. అంటే ఎక్కడో తాగారు, దానికి సంబంధించిన ప్రశ్నిస్తుంటే కేసులు పెడతాం, బెదిరిస్తాం అంటున్నారు. కానీ ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసులు కానీ బెల్ట్ షాప్ ఏదైతే లక్ష్మీపురం బెల్ట్ షాప్ ఉందో ఆ బెల్ట్ షాప్ సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఏదైనా ఉంటే అది రిలీజ్ చేసి చూడండి, ఇక్కడ మీరు 8 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు ఎక్కడైనా వీళ్ళు కనిపిస్తున్నారా అని రిలీజ్ చేశారనుకోండి, ఓ క్లారిటీ వచ్చేస్తుంది కదా. ఈ బెదిరింపులు ఎందుకు, కేసులు పెడతాం, ఎత్తి లోపలేస్తామని. అంటే ఇప్పుడు ఇందాక పోయా ప్రవీణ్ గారు అసలు వాళ్ళు భోజనం చేసి చాలా పద్ధతిగా వెళ్ళారు, ప్రమాదశాత్తు జరిగింది అన్నట్టు కవర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఈ బెల్ట్ షాపుల దగ్గర సీసీ ఫుటేజ్ ఉంటుంది కాబట్టి దీనిని బయట పెట్టారు. ఇక బెల్ట్ షాపుల దగ్గరికి వెళ్తే మొత్తం వ్యవస్థకి ఇబ్బంది వస్తుందని, అంటే మొత్తం మీద బెల్ట్ షాపులు అనే వ్యవస్థని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు బహిరంగంగా. ఇదైతే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈనాడు చాలా భగవద్గీత మన పాలిట అని చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు. భగవద్గీతలోనే 1000 బెల్ట్ షాపులు ఉన్నాయని రాశారు ఒకే నియోజకవర్గంలో. కనీసం అక్కడైనా చర్యలు తీసుకున్నారా? లేదు. స్వయంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు కదా మా నియోజకవర్గాల్లో బెల్ట్ షాపులు ఉన్నాయని, కానీ చర్యలు తీసుకుంటూ ఉంటారా? అసలు ఈ వ్యవస్థలన్నీ ఎలా నడుస్తున్నాయి బాగా గమనించండి. ఒక ఎమ్మెల్యే వస్తారు, మా ఎంపీ మా నియోజకవర్గంలో లిక్కర్ మాఫియా నడుపుతున్నారు, శాండ్ మాఫియా నడుపుతున్నారు, చివరకు గంజాయి పాత గంజాయి బ్యాచ్ ని కూడా తీసుకొని వచ్చి బెదిరించి మరి మీరు గంజాయి అమ్మకపోతే మీ మీద తప్పుడు కేసులు పెడతామని చెప్పి బెదిరించారు, కేసులు పెట్టారు. నేను వెళ్ళి వాళ్ళ తరఫున పోరాటం చేయాల్సి వచ్చింది. భద్రాచలం ఏరియా నుంచి గంజాయి తెచ్చి మా ఎంపీ అమ్మిస్తున్నారని చెప్తూ ఉంటే చర్యలు లేవు. పవన్ కళ్యాణ్ గారు చూస్తే సింపుల్ గా రాష్ట్ర వ్యాప్తంగా జూద కేంద్రాలు నడుస్తున్నాయని చెప్పి ట్వీట్ పెడతారు. అవును. కానీ భీమవరంలో డిఎస్పీ వరకే ఆగిపోతారు. అవును. అంటే ఇవన్నీ ప్రశ్నిస్తున్న వాళ్ళు మరి బెల్ట్ షాపుల గురించి ఎందుకు ప్రశ్నించడం లేదు? అంటే మొత్తం మీద బెల్ట్ షాపులు అనేది ప్రభుత్వం ఎలా తయారైపోయిందంటే అధికారం మళ్ళీ కావాలా, సంపాదన కావాలా అంటే అధికారం మళ్ళీ తర్వాత సంగతి, అసలు సంపాదన లేని అధికారం మనకెందుకు అనే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి. ఇంకా బాగా గమనిస్తే ఒక ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు తెలుగుదేశం పార్టీ మీడియా కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు. అసలు ఈ చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ఏమీ తెలియదండి. ఈ ఎమ్మెల్యేలు, ఈ మంత్రులు, ఎంపీలు లోకల్లో ఇవన్నీ అకృత్యాలకు పాల్పడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారికి ఏమీ తెలియదంట. కానీ ఎట్లా? ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నుకున్నది, ఇప్పుడు పరిపాలన కోసం ఒక ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అక్రమాలు, మాఫియాలు నడుపుతుంటే చర్యలు తీసుకోవడానికి ఇంకో ముఖ్యమంత్రిని ఏమి ఎన్నుకోరు కదా. ఒకే ముఖ్యమంత్రి అన్నీ చేయాలి కదా. కానీ నాకు సంబంధం లేదు, నేను పరిపాలన చూసుకుంటా, నేను విదేశాల్లో తిరుగుతా, పెట్టుబడులు చేస్తా, అంతవరకే నాది. కానీ మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు ఏం దోచుకున్నా మా చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదని ఒక మీడియా, సోషల్ మీడియా ఎలా వాదిస్తుంది? వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించాలి కదా, వీటన్నిటిని కట్టడి చేయాలి కదా. చేయడం లేదు. అంటే ఏంటి? పబ్లిక్ గానే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఇది పొలిటికల్ గవర్నెన్స్ అన్నారో అప్పుడే ఈ రాష్ట్రం అదుపు తప్పింది. అధికారులు మామూలుగా వదిలేస్తే ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపులకు వాళ్ళకి తెలుసు కట్టడి చేస్తారు. కానీ ఎప్పుడైతే ఇది పొలిటికల్ గవర్నెన్స్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు జోలికి వస్తే మీకు చాలా సీరియస్ గా యాక్షన్ ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించిన తర్వాతే ఏ అధికారి గారు కూడా ముందుకు రావడం లేదు. పేర్ని నాని గారు మొన్న ఒక విషయం చెప్పారు, ఈశ్వర్ గారు, ఎంత తీవ్రమైన అంశం. కానీ అవతల వైపు నుండి సౌండ్ లేదు. ఈ రాష్ట్రంలో బార్లను మీరు తెచ్చారు, ఒక్కో బార్ రోజుకు 3 లక్షల రూపాయలు వ్యాపారం చేస్తేనే వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది. ఆ లెక్కన నెలకు 80 లక్షల రూపాయల సరుకుని మీరు కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఒక్కో బారు. కానీ రండి, అఖిలపక్షకి సంబంధించి అన్ని పార్టీలతో ఒక టీంను ఏర్పాటు చేయండి, మేము వచ్చి నిరూపిస్తాం. ఏ బార్ లో కూడా 10% మించి ప్రభుత్వం సప్లై చేస్తున్న మద్యాన్ని కొనడం లేదు. మిగిలిన మద్యం అంతా అక్రమ మార్గాల్లో తెస్తున్నారు, పక్క రాష్ట్రాల నుంచి తెస్తున్నారు. మేము నిరూపించడానికి సిద్ధం, ప్రభుత్వం దగ్గర రికార్డు నుండి చూపెట్టమని. ఏ బార్ అయినా సరే నెలకు 80 లక్షల రూపాయల సరుకు కొనుగోలు చేస్తుందేమో చూపెట్టమనండి అని సవాల్ చేస్తే అవతల వైపు నుండి కనీస స్పందన లేదు. అంటే ఈ విషయంలో ఎవరు ఎన్ని అనుకున్నా సరే, ఎన్ని అబాండాలు వేసినా సరే, ఇది ఆదాయానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి మాటలైనా పడాలి, కానీ దీన్ని ఆపకూడదు, మనం ముందుకే తీసుకెళ్లాలి ఈ వ్యవస్థల్ని, ఈ బెల్ట్ షాప్ ని, ఇవన్నీ అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు పదే వ్యవస్థల గురించి మాట్లాడేవారు. గతంలో వ్యవస్థల్ని నాశనం చేశారని. ఇంతకు మించిన ఏముంటుంది సార్? మొన్న ఎమ్మెల్యే ఏం చెప్తున్నారు? మా నియోజకవర్గాల్లో మాఫియాలు నడుస్తున్నాయి, ఆ మాఫియాలు ఇచ్చిన డబ్బులతోనే మేము వైసీపీ కౌన్సిలర్లను కొనుగోలు చేసి మున్సిపాలిటీని సొంతం చేసుకున్నామని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆన్ రికార్డు చెప్పితే చర్యలు లేవంటే ఇంతకు మించి పతనం అవడానికి ఈ రాష్ట్రంలో ఏం మిగిలింది? సో మొత్తం మీద అయితే బెల్ట్ షాపులు ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇంకా దాన్ని లేవు అని చెప్పే సాహసం కూడా చేయలేక దానికి ఒక యాక్సెప్టెన్సీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదో ఉపాధి, అదో ప్రమాదం కాదు అంటూ తెస్తున్నారు. ప్రమాదం కాకుండా ఎలా ఉంటుంది?
ఒక మద్యం సీసా తాగే వ్యక్తి 3-4 మద్యం సీసాలు తెల్లవారులు తాగుతూ పడుకుంటే అది ప్రమాదం కాదా? ఎలా చెప్తారు? అది కాక ఈ నకిలీ మద్యము, ఈ కల్తీ మద్యం ఇవన్నీ బెల్ట్ షాపుల ద్వారానే సప్లై అవుతుంది. అయితే మరి అలాంటి అవకాశం ఉన్నప్పుడు వీటిని కట్టడి చేయకుండా మీరు ఎలా సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు? అంటే ఈ రాష్ట్రం అన్నది, రాష్ట్ర ప్రభుత్వం అన్నది ప్రజల కోసము, ప్రజల ఆరోగ్యం కోసం కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల సంపాదన కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోంది అన్నది ఇక్కడే చాలా క్లియర్ గా అర్థమైపోతుంది కదా.